ప్రస్తుతం ఇండియా మొత్తం ఐపీఎల్ మేనియాలో నడుస్తుంది. ఒక ఇండియాలోనే కాదు, మొత్తం క్రికెట్ వరల్డ్లో కూడా ఐపీఎల్ హీట్ అనేది ఫుల్ జోష్లో ఉంది. కానీ మన పాకిస్తాన్ మన పక్కనే ఉంటుంది. ఆ పాకిస్తాన్కి ఎప్పుడు ఇండియాతో కంపేర్ చేసుకోవడం అలవాటు, అండ్ ఇండియాతో పోటీ పడి పరువు పోగొట్టుకోవడం కూడా అలవాటు. సేమ్ అందుకే ఇప్పుడు మనం ఐపీఎల్ నడుపుతుంటే ఇంకో పక్కన వాళ్ళు పిఎస్ఎల్ స్టార్ట్ చేశారు, పాకిస్తాన్ సూపర్ లీగ్. మన ఐపీఎల్ అసలు పాకిస్తాన్ సూపర్ లీగ్ ముందు ఎందుకు పనికిరాదు అని పాకిస్తాన్ ఒక బౌలర్ అన్నాడు. మా పాకిస్తాన్ సూపర్ లీగ్ స్టార్ట్ అవబోతుంది, మీ ఐపీఎల్ ఎవడో చూడడు, వరల్డ్ వైడ్గా మా పిఎస్ఎల్ సూపర్ హిట్ అయిపోతుంది చూసుకోండి అని ఆ టోర్నీ స్టార్ట్ అవ్వకముందే కామెంట్లు చేశాడు. కానీ ఆ తిప్పి చూస్తే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే పిఎస్ఎల్ చూసేవాళ్లే గతి లేరు. పోనీ పిఎస్ఎల్ చూస్తున్నా సరే ఇది కూడా చాటలేదు వాళ్ళకి. పిఎస్ఎల్ ఎంతో కొంతమంది చూస్తున్నారు, ఐపీఎల్లో మనం వద్దు అనుకుని వదిలేసిన ప్లేయర్స్ అందరినీ వాళ్ళు కొనుక్కొని వాళ్ళతో పిఎస్ఎల్ నడుపుకుంటున్నారు. సరే ఆడుకోండి, మీ ఆట మీ ఇష్టం, మీరు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు, మీ ప్లేయర్లు మీ ఇష్టం. కానీ ఇక్కడ కూడా వాళ్ళకి చాలదు. అక్కడికి వచ్చిన ఇంగ్లీష్ ప్లేయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిచి మీడియా మీటింగ్లో ఇండియాలో జరుగుతున్న ఐపీఎల్ బెస్టా లేకపోతే మేము చేస్తున్న ఈ పిఎస్ఎల్ బెస్టా అని అడుగుతున్నారు. సాధారణంగానే అక్కడ ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఐపీఎల్ బెస్టా పిఎస్ఎల్ బెస్టా అని. సో వాళ్ళని ఈ క్వశ్చన్ అడగడం అండ్ వాళ్ళు రిప్లైగా మీ పిఎస్ఎల్ దేనికి పనికిరాదు, సిగ్గుపడని ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు, ఐపీఎల్ ముందు మీ పిఎస్ఎల్ఏ కాదు అసలు వరల్డ్ వైడ్గా ఏ క్రికెట్ టోర్నీ కూడా పనికిరాదు అని ముఖం మీద చెప్పడం, పరువు పోగొట్టుకొని నోరు మూసుకొని కూర్చోడం, ఇదే వాళ్ళ పని అయిపోయింది. రీసెంట్గా ఇంగ్లాండ్ ప్లేయర్ శామ్ బిల్లింగ్స్ని కూడా అక్కడ ఒక మీడియా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇదే క్వశ్చన్ అడిగాడు అండ్ శామ్ బిల్లింగ్స్ ఇదే ఆన్సర్ ఇచ్చాడు. నీకేమన్నా బుద్ధి ఉందా, అసలు ఐపీఎల్తో పోటీ పడే క్రికెట్ టోర్నీ వరల్డ్లో ఏదైనా ఉందా, నేనేమన్నా పిచ్చోళ్ళ కనపడుతున్నానా అని ఒక రేంజ్లో వేసుకున్నాడు ఆ రిపోర్టర్ని. సో ఇప్పుడు ఇది విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే శామ్ బిల్లింగ్స్ అన్న కామెంట్స్ గురించి పక్కన పెడితే అసలు పిఎస్ఎల్ గురించే కాసేపు మాట్లాడుకుంటే మనం ఇక్కడ ఐపీఎల్ ఎంత గ్రాండ్గా నిర్వహించుకుంటున్నామో మనందరికీ తెలుసు. అలాగే మనకి పోటీగా వాళ్ళు పోతూ పిఎస్ఎల్ని కూడా అంత గ్రాండ్గా నిర్వహించుకోలేకపోయినా ఒక 10% గ్రాండ్గా నిర్వహించుకుందాం అని చాలా కష్టపడి చేస్తున్నారు. మన ఐపీఎల్ ఇనాగ్రల్ సెరమనీ ఏదైతే ఉందో మనం ఎలా అయితే చేసామో దానికి పోటీగా వాళ్ళు డ్రోన్ షో ఒకటి పెట్టుకొని మేము డ్రోన్ షో సూపర్గా చేసాం, అసలు మీ ఐపీఎల్ ఇనాగ్రల్ సెరమనీ దేనికి పనికిరాదు అని స్టార్టింగ్లో కామెంట్లు చేశారు వాళ్ళ పిఎస్ఎల్ స్టార్ట్ అయినప్పుడు. దాని మీద యూట్యూబ్లో విపరీతమైన రోస్ట్ వీడియోలు కూడా జరిగాయి, అయినా సరే బుద్ధి రాదు వాళ్ళకి. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే మనం ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కానీ ఎవరైనా రిలయబుల్ ప్లేయర్ మొత్తం టోర్నీలో ఉన్నా సరే వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తాం. కానీ పాకిస్తాన్ ఏమి ఇస్తారో తెలుసా, మనం ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరైతే ప్లేయర్ అవుతాడో ఆ మ్యాచ్కి ఆ పర్సన్కి మనం టాటా పంచ్ కార్ ఇస్తాం. దాదాపుగా 10 నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. ఆ కార్ని మనం గిఫ్ట్గా ఇస్తాం. అయితే పిఎస్ఎల్లో పిఓటిఎం అవార్డు గెలుచుకుంటే ఆ ప్లేయర్కి ఏమి ఇస్తారో తెలుసా, మన స్ప్లెండర్ ప్లస్ లాంటి ఒక చిన్న బైక్ ఇస్తారు. దాని ప్రైస్ తిప్పి తిప్పి కొడితే ₹1,00,000 కూడా ఉండదు. అది ఇచ్చి దానికి విపరీతంగా పబ్లిసిటీ చేసుకుంటారు. చూసారా మేము ఒక బైక్ ఇచ్చాం ఒక ప్లేయర్కి అంటారు. నిజంగా మాట్లాడితే ఆ అవార్డు ఎవరైతే ఆ బైక్ తీసుకుంటారో దాన్ని అసలు ఆ ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో దాని ముఖం కూడా చూడరు, అలా ఉంటుంది ఆ బైక్. సరే బైక్ అన్నా వదిలేసేయండి, రీసెంట్గా విన్స్ అని ఒక ఇంగ్లీష్ ప్లేయర్ అనమాట, తను రిలయబుల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అని అవార్డు గెలుచుకున్నాడు. సాధారణంగా మన దగ్గర అలాంటి అవార్డ్స్ గెలుచుకుంటే ఒక చిన్న ట్రోఫీ ఇచ్చి తనకు కొంత క్యాష్ ప్రైజ్ ఇస్తాం, కోట్లలో ఇస్తాం అది కూడా. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారో తెలుసా, హెయిర్ డ్రయర్. మనం ఇంట్లో 200కి 300కి కొనుక్కుంటామే, ఆ హెయిర్ డ్రయర్ ఒకటి ఇచ్చి దాన్నే పెద్ద గిఫ్ట్ లాగా ఫోటోలు కూడా తీసుకున్నారు దాంతో. అది పిఎస్ఎల్ రేంజ్. ఈ రకంగా పిఎస్ఎల్ దాని పరువు అదే తీసుకుంటుంది. సరే పిఎస్ఎల్కి పరువు ఉందా అంటే అది వేరే విషయం. అయితే ఇప్పుడు పిఎస్ఎల్ గురించి పక్కన పెడితే అందులో ప్లేయర్ల రికార్డుల గురించి కూడా మాట్లాడుకోవాలి. బాబర్ రీసెంట్గా పిఎస్ఎల్లో సెంచరీ కొట్టాడు. సెంచరీ కొట్టిన బాబర్ని నెత్తికెత్తుకుంటున్నారు అక్కడ క్రికెట్ ఫ్యాన్స్ అంతా. మా బాబర్ సెంచరీ కొట్టేశాడు, T20లో అసలు సూపర్ రికార్డ్స్ నెలకొల్పుతున్నాడు అని బాబర్ గురించి అసలు విపరీతంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే బాబర్ కొట్టిన సెంచరీ పాకిస్తాన్ బౌలర్ల మీదే, అది మర్చిపోతున్నారు వీళ్ళంతా కూడా. కేవలం పాకిస్తాన్ సాయిల్ మీద ఆడమంటే ఆడుకుంటారు బాబర్ వీళ్ళంతా కూడా, అదే బయటకు వచ్చి ఆడమంటే యూఏఈ చేతిలో కూడా ఓడిపోయి ఇంటికి పోతారు. అది వాళ్ళ రేంజ్. అయినా సరే మారరు, అయినా సరే మా పిఎస్ఎల్ గొప్ప, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే పాకిస్తాన్ క్రికెట్ గొప్పతనం ఇక్కడితో ఆగలేదు, పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ గొప్పతనం కూడా ఇక్కడితో ఆగలేదు. పిఎస్ఎల్ గురించి కాస్త పక్కన పెడితే అంతకుముందు న్యూజిలాండ్తో టోర్నీ జరుగుతుంది. ఆ న్యూజిలాండ్తో టోర్నీ జరుగుతుంటే మ్యాచ్ జరుగుతుండగా బౌలర్ బాల్ తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు డెలివరీ వేయడానికి. అయితే ఉన్నట్టుండి కరెంటు పోయింది, మొత్తం స్టేడియం చీకటైపోయింది. అదేదో డబ్ల్యూడబ్ల్యూలో అండర్టేకర్ వచ్చేటప్పుడు అవుతుంది కదా, అలా మొత్తం చీకటైపోయింది. దాని మీద కూడా విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.
ఎలక్ట్రిసిటీ ఆగిపోవడం ఏంటి స్టేడియంలో లైవ్ మ్యాచ్ జరుగుతున్న టైంలో, ఇదా మీ స్టామినా అని చెప్పి దాని మీద కూడా విపరీతంగా ట్రోలింగ్స్ వచ్చాయి. ఇక్కడితో ఆగలేదు. అంతకుముందు వరల్డ్ కప్ టైంలో, వరల్డ్ కప్ పాకిస్తాన్లో జరిగిందని మనందరికీ తెలుసు. అలా వరల్డ్ కప్ జరుగుతున్న టైంలో ఇండియాకి పోటీగా, ఇండియన్ స్టేడియంస్కి పోటీగా చూసారా మేము భారీ లైట్ షో పెట్టాం అని ఒక లైట్ షో పెట్టారు. తీరా చూస్తే ఆ లైట్ షో ఏంటంటే 4 ట్యూబ్లైట్లు పెట్టి 4 ట్యూబ్లైట్ల లైటింగ్ని అటు ఇటు తిప్పుతూ అదే లైట్ షో అనేసారు. అది లైట్ షో అని మనం అనుకోవాలంట. అది వాళ్ళ మెంటాలిటీ. అంత గొప్ప మెంటాలిటీ తోటి వాళ్ళు మేము సూపర్ అని చెప్పుకోవడం ఇప్పటికీ నిజంగా మనకి నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది. నవ్వుకుంటూనే ఉంటాం మనందరం కూడా. ఇక ఆ వరల్డ్ కప్ ముందు కూడా న్యూజిలాండ్తో పాకిస్తాన్ ఒక సిరీస్ ఆడింది. మరి ఇంకే టీం రానందో ఏమో కానీ న్యూజిలాండ్ ఒక్కటే పాకిస్తాన్ వెళ్ళి మాటికి టోర్నీలు ఆడుతుంది. సరే ఆడింది న్యూజిలాండ్తో టోర్నీ. అయితే దానికోసం ఆల్రెడీ సెట్ చేసిన ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి ఫ్లడ్ లైట్లు పెట్టాం మేము, మా స్టేడియంలో వెలిగిపోతాయి ఇప్పుడు అని అప్పుడు కూడా విపరీతంగా దాని గురించి పబ్లిసిటీ చేస్తున్నారు. బట్ కట్ చేస్తే మ్యాచ్ జరిగే టైంలో ఆ ఎల్ఈడి ఫ్లడ్ లైట్ హైట్ తక్కువగా ఉండడంతో ఆ లైటింగ్ డైరెక్ట్గా కళ్ళలో పడి పైనుంచి వస్తున్న క్యాచ్ పట్టుకోలేక పాపం న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర తలబగిలిపోయింది. అలాంటి సిచ్యువేషన్ ఉంది పాకిస్తాన్. ఇంత జరిగినా ఇప్పటికీ మేమే గొప్ప, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మాకు మేమే సూపర్ అని మీ జబ్బలు మీరు చరుచుకుంటూ ఉంటే నవ్వుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఏం మాకు దొరకట్లేదు. మీరు ఇలానే జబ్బలు చరుచుకుంటూ ముందుకెళ్ళండి, మేము ఇలానే అద్భుతంగా టాప్ రేంజ్లో దూసుకుపోతుంటాం. మా ఐపీఎల్కి మీ పిఎస్ఎల్ ఎప్పటికీ పోటీ రాలేదనే విషయం మీకు తెలుస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. ఎందుకంటే బాప్ బాప్ హీ హోతా హై అండ్ బేటా బేటా హీ హోతా హై.